ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. లేఖన భాగం మత్తయి సువార్త 6:9. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎంత చక్కగా ఉందండి. దీనినే మనము పరలోక ప్రార్థన అని పిలుస్తూ ఉంటాం. భూలోక ప్రార్థన అంటూ మరొకటి లేదు కదా. ప్రార్థనలన్నీ పరలోకమందున్న తండ్రికే కుమారుని ద్వారా మనం చేస్తూ ఉంటాం కదా. పరలోకమందున్న అనే మాటతో ప్రారంభమైంది కాబట్టి దీనికి పరలోక ప్రార్థన అని పేరు పెట్టేశాం. కానీ ప్రభు చక్కగా తన యొక్క శిష్యులకు నేర్పిస్తున్న ప్రార్థన ఇది. అయితే యేసు ప్రభు వారు తన శిష్యులకు ఎట్లా బోధించాలో నేర్పించలేదు, కానీ ఎట్లా ప్రార్థించాలో నేర్పించారు. ఈ ప్రార్థన చదివితే మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా పరలోకమందున్న అంటే మన ప్రార్థన వినేవాడు పరలోకములో ఉన్నాడు. ఆయన కంటికి కనపడకపోయినా ఆయన పరలోకములో ఉన్నాడు అని నమ్ముతున్నాము. ఈ మాట మనలో ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. పరలోకమందున్న అనే మాట ఆయన మహనీయతను, గొప్పతనాన్ని, ఘనతను, మహిమను తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఒక్క విషయం స్నేహితులారా, పరలోకములోనున్న ఆయనతో భూలోకములో ఉన్న నీవును నేను మాట్లాడేటప్పుడు మన పరిస్థితి ఏ రీతిగా ఉంది? మట్టిలోనున్న మనము మహిమలోనున్న ఆయనను సమీపించేటప్పుడు మన హృదయ స్థితి ఏ రీతిగా ఉంటుంది చెప్పండి. మన పైనున్న ఒక్క అధికారితో మాట్లాడడానికే భయముతో వణికిపోయే మనము సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఆయన్ని సమీపించేటప్పుడు ఎట్టి రీతిగా మనం మాట్లాడుతున్నాం? మనము ప్రార్థించేటప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నామో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వారో అసలు ఒకసారి ఆలోచిస్తున్నామా? నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుట, నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకుమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని ప్రసంగి చెప్తున్నాడు కదా. స్నేహితులారా, చాలాసార్లు మనము అలవాటు పూర్వకంగా ప్రార్థన చేస్తాం. ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ప్రభావాన్ని గుర్తించకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అయితే ఆయన మీద ఆధారపడకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే మన ప్రార్థనకి ఫలం లేదు, జవాబు పొందలేకపోతున్నాం. అయితే ఆయన పరలోకమందున్న దేవుడని ఆయన గుర్తించి ఆయన పాదాల చెంత మోకరిల్లి విశ్వాసముతో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని, ఆయన పరలోకములో ఉన్న దేవుడని గుర్తించి ఆయన పాదాల చెంత విశ్వాసముతో, వినయముతో, విధేయతతో, విరిగి నలిగిన హృదయముతో, తగ్గింపుతో ఆ సర్వోన్నతుడైన దేవుని యొక్క పాదాలను యేసుక్రీస్తు ద్వారా మనము పట్టుకొని మనము అడిగినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేస్తే జవాబిచ్చిన దేవుడు, యోసేపు ప్రార్థన చేసినప్పుడు జవాబిచ్చిన దేవుడు, మోషే ప్రార్థన చేయగా, ఇజ్రాయేలు ప్రార్థన చేయగా, చెరసాల్లో ఉన్న పౌలు, శీలలు ప్రార్థన చేయగా దేవుడు జవాబిస్తూ ఉన్నాడు కదా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నేను విశ్వాసముతో నీ ప్రభావాన్ని, నీ మహిమను నమ్ముతూ విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థనకి జవాబివ్వు అని ఒక తండ్రిని అడిగినట్లుగా పరలోకపు తండ్రిని అడిగితే ఖచ్చితంగా దేవుడు మీకు జవాబిస్తాడు. నీ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.